భరద్వాజ్ గారు, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 29వ చిత్రంలో మహేష్ బాబు గారి విలన్ అయితే చూపించారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసిన రాజమౌళి. సో ఆయనేమో రోబోటిక్ వెహికల్ యాంగ్రో లుక్లో పృథ్వీరాజ్ గారు కనిపిస్తున్నారు. మీకు ఎట్లా అనిపించింది లుక్ ఏంటి సార్? అంటే క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేశారు కదా వాళ్ళు. అవును, కుంభ అన్నారు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ కుంభ అనే పేరు అనేది ఒక్కసారి చూస్తే రామాయణం రెఫరెన్స్ అది. రామాయణంలో కుంభుడు నికుంభుడు అని 2 క్యారెక్టర్లు ఉంటాయి. వీళ్ళిద్దరూ రావణుడి తరఫున యుద్ధంలో పాల్గొంటారు. ఈ కుంభుడు అనేవాడు, ఈ కుంభ అనేటువంటి క్యారెక్టర్ గొప్ప విలుకాడు. ఇతన్ని రాముడి సేనలు, పర్టికులర్గా సుగ్రీవుడు ఇతన్ని మట్టుబెట్టాడు అనేది ఉన్నటువంటి కథ. అయితే ఇతను అలాగే నికుంభుడు, కుంభ నికుంభులు ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ కుంభకర్ణుడి కుమారులు. ఇది రెఫరెన్స్ ఈ క్యారెక్టర్కి పౌరాణికంగా. అంటే ఈ సినిమాలో కుంభ అని క్యారెక్టర్ పేరు పెట్టాడంటే బహుశా ఆ రెఫరెన్స్లో నుంచి పట్టుకొచ్చి పెట్టి ఉంటాడు రాజమౌళి. ఈయన కొంచెం సినిమాకి అంటే పురాణాల రెఫరెన్స్లో సినిమా నడిస్తే విజయం గ్యారంటీ అనేది ఒక సెంటిమెంట్ ఉంది మనకి. బహుశా ఆ సెంటిమెంట్తో ఈ క్యారెక్టర్కి పేరు, ఆ డ్రైవ్ ఇచ్చుంటాడు. కథలో ఇతని క్యారెక్టర్ కూడా అలాగే ఉండవచ్చు. కుంభ క్యారెక్టర్ని పోలిన పాత్రే అయి ఉండొచ్చు. కాబట్టి పృథ్వీరాజ్ సుకుమారన్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ గతంలో ఒకసారి లీక్ అయ్యింది. ఎవరో ఫోన్లో తీసి బయట పెట్టారు. దాదాపు ఇదే వెహికల్లో కూర్చుని ఉన్నాడు ఆయన. ఎదురుకుండా మహేష్ బాబుని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. ఇదంతా కూడా ఒక అడవి మిక్స్ అయినటువంటి ఏరియాలో షూట్ అయినట్టుగా అనిపించింది. సో మనకి ఆల్రెడీ చూసిన రూపమే మళ్ళీ ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి చూశారు. అంటే ఆల్రెడీ జనం చూశారు కాబట్టి రిలీజ్ చేశారా అనేది కూడా ఒక డౌట్. ఏదేమైనా కానీ ఈ సినిమాకి కొంత పౌరాణిక పరమైనటువంటి రెఫరెన్స్లు ఉన్నాయి అనేది ఈ క్యారెక్టర్ పేరు నుంచి మనకు అర్థమవుతుంది. అలాగే పవర్ఫుల్ విలని ఎఫెక్టివ్గా చేయగలిగినటువంటి టాలెంట్ ఉన్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. అతను డైరెక్టర్ కూడా అవడంతో సన్నివేశాన్ని అతను అర్థం చేసుకుని దాన్ని ఎంబోజ్ చేసి నటించగలడు. అది ఆయన సక్సెస్ ఫార్ములా. అందుకని అతనిని ఈ సినిమాలో వాడటం, అతను విలన్ అని మాట్లాడేస్తున్నారు కానీ విలనా కాదా అనేది ఇంకా వాళ్ళ వైపు నుంచి క్లారిఫికేషన్స్ ఏమీ లేవు. ఈ సినిమాలో ఆయన కూడా ఒక క్యారెక్టర్. కుంభ అనే పాత్ర విలన్ పాత్ర అనేది డిసైడ్ కానక్కర్లేదు. అది కొన్ని సందర్భాల్లో పాజిటివ్ క్యారెక్టర్గా కూడా మలచవచ్చు. అంటే రామాయణంలో రావణ పాత్రనే పాజిటివ్గా మలిచి చూపించినటువంటి చరిత్ర ఉంది మనకి. సో అలా డిసైడ్ అయిపోయి చూడక్కర్లేదు. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టరు ఏదైనప్పటికీ జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంది. సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా జనాలు చాలా క్యూరియస్ అయిపోయి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఎలా ఉండబోతోంది సినిమా అనే దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఈ నెల ఇస్తానని చెప్పాడు ఆయన, రాజమౌళి గారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంతకు ముందు ఒక ఇది జరిగింది. అంటే సోషల్ మీడియాలో ఈ సినిమాని పుష్ చేయడం కోసం ఒక ట్వీట్ వార్ ఒకటి జరిగింది. ట్వీట్ వార్ అంటే ఈ సినిమా గురించిన అప్డేట్ ఏదో మీరు నవంబర్లో ఇస్తానన్నారు, నవంబర్ ప్రారంభమైంది, ఇంకా అప్డేట్ రాలేదేమిటి అని రాజమౌళిని గిల్లుతూ మహేష్ బాబు ఒక ట్వీట్ చేసినట్టుగా ఒక ట్విట్టర్లో ఒక ఇది వచ్చింది. కామెంట్ రాగానే ఇమ్మీడియట్గా ఇటు నుంచి రియాక్షన్స్ కూడా వెళ్ళినాయి రాజమౌళి వైపు నుంచి. ఆయన నవంబర్ ఇప్పుడే కదా మొదలైంది, అప్పుడైనా తొందర ఎందుకు అని అన్నాడు ఆయన. అయితే ఈయన ట్వీట్లో ప్రియాంక ఈ సినిమాలో ఉంటుంది, తనకు తెలియదు కదా పాపం, ఒక మాట అంటే ఇది ఇన్నేళ్ళు పడుతుంది అని తెలియదు కదా అని అనేసాడు ఈయన. ప్రియాంక పేరు ఎందుకు రివీల్ చేసావని మళ్ళీ ఆయన ఇతని మీద యుద్ధం చేశాడు. ఇదంతా ఈ కార్యక్రమంలోకి చాలామంది వచ్చి మాట్లాడారు. ఇది ఒక ట్విట్టర్ వేదికగా జరిగినటువంటి యుద్ధం. ఇది కూడా ప్రమోషన్లో భాగమే. ఈ ప్రమోషన్లో భాగము అయినటువంటి కార్యక్రమము ఇప్పుడు ఈ పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఏమిటి అనేది రివీల్ చేయటము, ఇదంతా ఈ సినిమాని నెమ్మదిగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఫోటోని ఈరోజు రివీల్ చేశారు. చూద్దామంటే ఇది విలన్ అనే అనుకోలేం, కానీ ఒక క్యారెక్టర్గా పృథ్వీరాజ్ ఉండబోతున్నాడు.
అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఆయన ఏ పద్ధతిలో డ్రైవ్ చేశాడు ఈ క్యారెక్టర్ అనేది టోటల్ సినిమా చూస్తే కానీ ఒక ఇది కాదు. ఇంకా చాలామంది విలన్స్ ఉండొచ్చు. అంటే ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్తున్నాను, 160 దేశాల్లో సినిమా రిలీజ్ ఉంటుంది, అనేక భాషల్లో సినిమాని తర్జుమా చేస్తున్నాం, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అంటే ఫ్రాన్స్లో ఫ్రెంచ్లోను, స్పెయిన్లో స్పానిష్లోను సినిమా వేస్తాం అన్నట్టు మాట్లాడాడు ఆయన ప్రొడ్యూసర్ గారు. కాబట్టి ఆ లెవెల్లో ఉంటుంది అనేది ఒక అంచనా. ఇది రాజమౌళి సినిమా మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో రిలీజ్ అవ్వటం ఇదంతా చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం. అంత స్థాయి సినిమాలో కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడే ఉంటాడా, లేకపోతే ఇంకెవరైనా ఉంటారా, హాలీవుడ్ నుంచి ఎవరైనా దింపుతున్నారా, ఇలా 100 ప్రశ్నలు ఉన్నాయి. సినిమా ఇప్పుడే రిలీజ్ కాబోవటం లేదు, ఇంకా టైం ఉంది. ఏమాత్రమూ హడావిడి పడక్కర్లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ ఈ సినిమాకి అయినా అప్పుడే ముద్ర వేయటం తొందరపాటు అవుతుంది. అలా కాదు, ఆయన ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు ఈ సినిమాలో, ఆ విషయాన్నే రివీల్ చేశాడు అని అక్కడ వరకు మాట్లాడుకుంటే సరిపోతుంది.